జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నామని కాకతీయ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పియుఎన్ బాబ్జీ మరియు కేబిఎన్ కళాశాల సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్ ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఇంచిపేట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్నటువంటి శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకతీయ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పియుఎన్ బాబ్జీ మరియు కేబిఎన్ కళాశాల సీనియర్ లెక్చరర్ ఉమామహేశ్వరరావు హాజరై న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తొలిత సైన్స్ ఎగ్జిబిషన్లో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చిన్నారులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర్ వెంకటరామన్ 28/2/1928 తన పరిశోధన ఫలితాన్ని దూపరుచుకున్నాడని, ఆయన పరిశోధన ఫలితాన్ని దూపరిచిన ఈ రోజున నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చిన్నారులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్లో చిన్నారులు వారి సృజనాత్మకతను వెలుగు తీసే విధంగా ఉందని, ఇప్పటి నుండి ఇటువంటి కార్యక్రమాలను మరింత నిర్వహిస్తుంటే రాబోయే కాలానికి భావితర పౌరులుగా ఎదుగుతారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కటారి జోష్న, శాలిని, సుధీర్, జబీనా, ప్రసన్న, పర్వానా, ముంతాజ్, లక్ష్మి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
So dear friends, today we are celebrating National Science Day. అందరికీ తెలుసు మనకి నేషనల్ సైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ని కనిపెట్టడం వల్ల సో ఆయనకి 1930 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి సైన్స్లో మనం ప్రతి ఇయర్ ఈ నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మన శ్రీ విద్యాంజలి పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా ఈ నేషనల్ సైన్స్ డేని చాలా గొప్పగా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే మేము అబ్జర్వేషన్ చేసాము, ప్రజెంట్ ట్రెండ్ సెట్టింగ్లో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఫ్యూచర్ మొత్తం ఈ రెన్యూవబుల్ ఎనర్జీనే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని కూడా పిల్లలు డ్రోన్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించుకోవాలి ఏంటనేది చాలా చక్కగా వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్లో చూపించడం జరిగింది. సో ఇన్నోవేటివ్ అండ్ పిల్లలకి ఎంకరేజ్మెంట్ వాటిలో మాత్రం మన ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు ముందు ఉంటారు. నేను ఇది థర్డ్ టైం ఇక్కడ రావడం. సో ఎవ్రీ టైము పేరెంట్స్ అలాగే పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ జరుగుతుంది. నేను సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్. Good morning to all. Every year February 28th 1928 నుంచి డాక్టర్ సివి రామన్ గారు సందర్భంగా అంటే రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో డిస్కవర్ చేశారో దాన్ని బేస్ చేసుకుని ఏది ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. సో ఎస్పెషల్ ఈ రోజు మాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంది, చాలా చక్కగా చేశారు. సో దానికి సపోర్ట్ చేసిన మీ టీచర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళకంటే ముందు శ్రీనివాస్ గారు చెప్పాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటపెట్టడానికి సార్ ఎప్పుడు ముందుంటారు. సో ఆ విషయం మాత్రం హార్ట్లీ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మా శ్రీ విద్యాంజలి పాఠశాలలో పిల్లలందరి చేత అనేక విధాలైనటువంటి అనేక రకాలైనటువంటి సైన్స్ ప్రాజెక్టులు వాళ్ళ చేత చేయించడం అనేది జరిగింది. ఇక్కడ ఆ పిల్లలు చాలా ఉత్సాహంతో మరి సైన్స్ టీచర్ల యొక్క ప్రోత్సాహంతో ఈ పిల్లలందరూ కూడా అద్భుతంగా చక్కని ప్రాజెక్టులు చేసి
ప్రజెంట్ చేశారు. దాదాపు 200 మంది పేరెంట్స్ వరకు కూడా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకతీయ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి బాబ్జీ గారు, అలాగే కేబిఎన్ కాలేజీ సీనియర్ లెక్చరర్ గారు అయినటువంటి ఉమామహేశ్వరరావు గారు, వీరు జడ్జీలుగా వ్యవహరించి పిల్లల యొక్క ఉత్సాహాన్ని, వాళ్ళలో ఉండేటటువంటి సృజనాత్మకతకి వాళ్ళు చాలా ఆనందించడం జరిగింది. పిల్లల్లో ఈ రకంగా మరి ఒక క్రియేటివిటీ తీసుకురావడం అనేటటువంటి దాన్ని మరి శ్రీ విద్యాంజలి ఉపాధ్యాయులను అలాగే ఆ పిల్లల్ని వారు అభినందించడం జరిగింది. చిన్న వయసులో వీళ్ళల్లో ఉండేటటువంటి సృజనాత్మకత భావాలను మేము బయటికి తీసుకొచ్చి పిల్లల్ని మా ఒక సైంటిస్టులుగా వీళ్ళు తయారు చేయాలి. ఎంతో కొంతమందినైనా సరే ఈ యొక్క స్లమ్ ఏరియాలో కొత్తపేట, మించిపేట, మహంతిపురం ఈ యొక్క కుటుంబాల్లో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనేదే మా యొక్క ఆశయము. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మేము చక్కగా పిల్లలకి ఉపయోగించి ఈ సందర్భంగా పిల్లలందరిలో మంచి ప్రాజెక్టులు తయారు చేసి ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదే విధంగా పిల్లల్ని ముందుకు నడిపించడంలో, వాళ్ళని తెలివిగా తయారు చేయడంలో, వాళ్ళని ప్రోత్సహించడంలో మా టీచర్ల యొక్క కృషి, పట్టుదల, వాళ్ళ యొక్క సేవ చాలా అమోఘమైనటువంటిది ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి పేరెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి వీరిని పిల్లలు చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వాళ్ళు తిలకించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని కార్యక్రమాలని ముందు మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీ పుప్పాల శ్రీనివాసరావు సారు ఎవ్రీ ఇయర్ సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే అనేది మేము February 28న జరుపుకుంటున్నాము. చాలా విజయవంతంగా జరుపుకుంటాము. సో పిల్లలు 200 మంది పిల్లల దాకా ఇన్నోవేటివ్ గా, క్రియేటివిటీగా సైన్స్ ప్రాజెక్ట్స్ మీద చాలా అవగాహనతో ప్రాజెక్ట్స్ అన్ని చేయించాము. సో ఎవ్రీ ఇయర్ మాకు సార్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇంత విజయవంతంగా చేయిస్తున్నాము. సో దాని గురించి పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చి ప్రాజెక్ట్స్ అన్ని చూసి చాలా బాగున్నాయని చెప్పడం జరిగింది. సో పిల్లలందరూ కూడా యాక్టివ్ గా ఇప్పటి వరకు మార్నింగ్ 10 నుంచి కూడా చాలా క్రియేటివిటీగా చేయడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా కూడా ఉన్నారు. సో థ్యాంక్స్ అండి. Like, subscribe and press the bell icon for new updates.